హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 Edu కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్ అయితే మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో ఇస్తున్నాను. ఏంటంటే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అంబియంట్ వేరియంట్ అండి. బేస్ మోడల్ అంబియంట్ వేరియంట్ 2017 10వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 43,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి. ఇంతవరకు బంపర్ మీద కూడా చిన్న బ్రష్ కూడా పడలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్. యాస్టీస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ అయితే వీడియో తీస్తున్నానండి. ఇంకా ఇక్కడ బండికి రబ్బింగ్ కూడా రైక్లింగ్ ఏం చేయలేదండి. యాస్టీస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే వీడియో తీస్తున్నాను. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నుండి ఆపరాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుండి ఆపరాన్ అండి. ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. టోటల్ జెన్యూన్గా అవుతుంది. చూసుకోండి టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్. చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి. చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి. బానెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి. బానెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చండి ఫోర్డ్ లోగోస్ అవన్నీ అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఇది. చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. వెహికల్కి అలై వీల్స్ అయితే రావండి. చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. 2 బ్యాక్ సైడ్ పవర్ విండోస్ రావాలి. కస్టమర్ ఎక్స్ట్రా పవర్ విండోస్ అయితే వేయించుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి వెహికల్కి. సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకుంటే 43,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండెడ్ సిస్టమ్ తీసేసి హ్యాండెడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. హ్యాండెడ్ సిస్టమ్ అయితే వేయించినారు. ఇందులో ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా వేయడం జరిగిందండి. చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా. ఇంజన్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. అసలు పవర్ విండోస్ కూడా రావు కానీ వెహికల్ కస్టమర్ పవర్ విండోస్ కూడా వేయించుకోవడం అయితే జరిగింది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకున్నాను ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చండి. డోర్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా 80 to 90% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అంబియంట్ వేరియంట్ అండి. డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది. బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్. స్టెప్లైజర్ కూడా చూసుకోవచ్చు. స్టెప్లైజర్ 50% స్టెప్లైజర్ అవుతుందండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. చూసుకోవచ్చండి డోర్లో ఇర్లు అవి ఏమి కూడా చేంజ్ కాలేదు. టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్. సరిపోసిన చూసుకోవచ్చండి. చూడు ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ambient వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2017 10వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం 43,000 తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటిది ఏం లేవండి. బానెట్, డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు. ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. యాస్టీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా రబ్బింగ్, డ్రై క్లీనింగ్ అటువంటి ఏం చేయలేదు, వాషింగ్ కూడా చేయలేదండి. క్లాత్తో తుడిసి వెహికల్ అయితే వీడియో చేస్తున్నాను. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా వేపిస్తున్నారు వెహికల్కి. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 4,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 4,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.